అధిష్టానంపై క్షేత్రస్థాయి నుంచి నేతల ఒత్తిడి పెరుగుతోంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై నిన్న హైదరాబాద్లో కసరత్తు చేశారు చంద్రబాబు. అటు చంద్రబాబును కలిసేందుకు వివిధ నియోజకవర్గాల నేతలు, ఆశావాహులు ప్రయత్నించారు. అయితే జనసేన ఆశిస్తున్న సీట్లపై పీఠముడి వీడకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల వరకు చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అటు ఎంపీ స్థానాల విషయంలోనూ టీడీపీ కసరత్తు ఒక కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేల చేరికలుండడంతో ఆచీతూచీ కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు వలస వచ్చిన వారికి టికెట్లిచ్చే విషయంలో పాత లీడర్లు, క్యాడర్ మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని బుద్దా వెంకన్న బల ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. విజయవాడ పశ్చిమ లేదా అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానని బుద్దా వెంకన్న చెప్తున్నారు. తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా శిరసా వహిస్తానని అంటున్నారు. కేసునే నాని అనే కుక్కకు బుద్ధి చెప్పాలని ర్యాలీగా వచ్చానని చెప్పుకొచ్చారు బుద్దా వెంకన్న. నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను. మా ఇంట్లో నాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారని ఉంటారు. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పార్టీ సింబల్ మీద కలిసి రెండో పార్టీలోకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మారుతాడో, ఏ రోజు ఏ ముఖ్యమంత్రిని చేస్తాడో తెలియని రోజులు. ఇవాళ ఏ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడే మీద నాయకులు ఈ రాష్ట్రాల్లో బీఫావర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట జవదాటిన మీ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నవించుకుంటున్నా. విజయవాడలో ఒక ఫైటర్ అవసరం ఎమ్మెల్యేగా. మీ ఇద్దరు కలిపి మరి ఇక్కడ కానీ అనకాపల్లి పార్లమెంట్కి కానీ నాకు అవకాశం ఇవ్వాలి. ఒకటి, ఎవరైతే ఈ కేసుని నాని ఇక్కడ కుక్క మరుగుతుంది వాడికి సమాధానం చెప్పడానికే ఇవాళ ఈ అప్లికేషన్కి మేము ఒక ఊరేగింపుగా రావడం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదైనా వాగుడు విజయవాడలో వాగితే మీకు బడితో పూజ చేయడానికి ఎంతమంది కంటే ఎక్కువ వస్తారని చెప్పడానికి ఇవాళ అప్లికేషన్ ఒక నేను అమ్మవారిని ఎంత